కనిపిస్తే కబ్జా, ఖాళీ జాగా కనిపిస్తే చాలు అంతే సంగతి. పల్లె పట్నం అనే తేడా లేదు. ఊరు, వాగులు, చెరువులు ఏదైనా సరే. సర్కారు చెరువుల సర్వేలో ఇలాంటి ఎన్నో బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామాల్లోని చెరువులే కాదు, టౌన్లలోని చెరువులను మాయం చేశారు కేటుగాళ్లు. టోటల్గా అసలు చెరువుల ఆనవాళ్లే మాయం చేసేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువులు కుంటల సర్వేతో కళ్లు తిరిగే నిజాలు బయటపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులే కాదు, టౌన్లలోని చెరువులు మింగేశారు కబ్జాదారులు. గతంలో అక్కడ చెరువులు ఉన్న ఆనవాళ్లే లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెరువుల ప్లేస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు వెలిశాయి. టోటల్ గా స్టేట్ లోని 300 పైగా చెరువులు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ టౌన్ లోనివి కావడమే విస్తుగొల్పుతోంది. రాజధానిలో కాకుండా టౌన్లు, చిన్న చిన్న నగరాల్లో 500 వరకు చెరువులు ఉండగా 150కి పైగా ఆక్రమణలో ఉన్నాయని సర్వే లెక్కలు చెప్తున్నాయి. ప్రజెంట్ 363 చెరువుల్లో ఇప్పుడు 182 చెరువులే ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఇక సిద్దిపేట, నిర్మల్, వరంగల్, మెదక్, వైరా, నల్గొండ, నిజామాబాద్ లో ఎక్కువ చెరువులు కబ్జాకోరల్లో ఉన్నాయని అధికారులు తేల్చారు. సర్వేలో తేలిన కబ్జాలపై సర్కార్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. గతంలో రికార్డుల ప్రకారం ఎన్ని చెరువులు, కుంటల ఆక్రమణ లెక్క తేల్చాలని సీఎం సీరియస్ గా ఆదేశించినట్టు తెలుస్తోంది. చెరువుల ఆక్రమణ నిరోధించేందుకు తీసుకున్న వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు పూర్తి నివేదికను ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. టోటల్ గా సర్కార్ చర్యలతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.